ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో, ట్రంప్ ఎప్పుడు తన వ్యూహాన్ని మారుస్తారో చెప్పలేకపోతూ ఉన్నారు. ఇరాన్ ఈ భూమి మీద లేకుండా చేస్తాము అని చెప్పారు, కానీ గత 3 రోజులుగా చూస్తుంటే కనుక అమెరికా ఇరాన్ మీద ఎటువంటి అటాక్స్ చేయడం లేదు. అట్ ది సేమ్ టైం ఇరాన్ మాత్రం రీసెంట్ గా సతీష్ గారు గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? అంటే గల్ఫ్ దేశాలపై ఇరాన్ అటాక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన అమెరికా చేసిన ప్రకటన. అమెరికా ఏంటంటే ఇరాన్ ని భూస్థాపితం చేస్తాము, ఇరాక్ పట్టిన గత ఇరాన్ పడుతుందని ఒక సంచలన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అటు ఇరాన్ దాడులు, అమెరికా దాడుల్లో అమెరికాకు సంబంధించిన ఒక 55 మంది సైనికులు మరణించడం ఇష్యూ చాలా పెద్ద చేసింది. అలాగే ఇరాన్ లో కీలక స్థావరాలపైన కూడా అమెరికా అటాక్స్ చేయడం కొంత ఇరాన్ కూడా తీవ్ర నష్టానికి గురవుతోంది. దాంతో ఈ శాంతి ఒప్పందం లేదు, ఏమీ లేదు. అంటే ట్రంప్ బయటకు ఒక మాట ఆడుతున్నాడు, లోపల రాజకీయం వేరేగా చేస్తున్నాడు అంటూ హార్మూజ్ దగ్గర మళ్ళీ కొంత టైట్ చేసింది. టైట్ చేసిన పరిస్థితి అది ఒకటి కంటిన్యూ అవుతుండగానే ఇక్కడ ఈ రవాణా నౌకల పైన అటాక్స్ చేస్తుండటం, ఇవన్నీ ఒక భారతీయుడు మరణించడం, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఇంకా పెద్దవైపోయాయి. ఇప్పుడు మనం చూస్తే లేటెస్ట్ పరిణామాలు మనం చూద్దాం. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా వీటన్నిటిపైన కూడా మనం గతంలో చూసాం కొంత డ్రోన్ దాడులు గట్రా జరిగాయి. ఎందుకు అక్కడ ఉన్న అమెరికా బేస్ల పైన ఇరాన్ అటాక్ చేయడం అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ అటాక్స్ మొదలయ్యాయి. అంటే అటాక్స్ మొదలయ్యాయంటే మళ్ళీ పరిస్థితి మొదటికి 15 రోజుల కిందటే చెప్పారు మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుందని. మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మొదటికి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా మనం చూస్తే ఎర్బిల్లో అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడులు, అలాగే ఉత్తర ఇరాక్లోని కుర్దిష్ ప్రాంత రాజధాని ఎర్బిల్లో డ్రోన్ దాడులు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో పలు పేలుళ్లు కూడా ఇక్కడ సంభవించాయి. అలాగే అమెరికా కూడా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. ఎర్బిల్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు చక్కెర్లు కొడుతున్నాయి. ఒక రకంగా ఇరాక్ భూభాగం మరోసారి అమెరికా ఇరాన్ పోరాటానికి వేదికగా మారిందనేది ఇప్పుడు అర్థమవుతుంది. లేటెస్ట్ గా ఇప్పుడు మనం చూస్తే సౌదీ అరేబియాకు సంబంధించి కూడా ఇరాన్ అమెరికా ఘర్షణ వ్యవహారం ఫస్ట్ ఎలాగ సౌదీ అరేబియా ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తూర్పు సౌదీ ప్రాంతాలు, రియాద్ లో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగిస్తున్నారు అన్నది మనం ఇందాక ఈ షో ప్రారంభానికి ముందు మనం బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం. అంటే మళ్ళీ సౌదీ అరేబియా అనేది ఒకప్పుడు భూతుల స్వర్గం ఉన్న సౌదీ అరేబియా మళ్ళీ ఇప్పుడు చిక్కుల్లో ఆల్రెడీ అంతకు ముందు యుద్ధం మొదలైన ప్రారంభంలో కొంత సమస్యలకు గురైంది, ఇప్పుడే కొంత సదురుకుంటుంది అనుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు సౌదీ పైన ఇలాంటి అటాక్స్ జరుగుతుండడం అనేది ఒక బిగ్ బ్లో గాని మనం చూడాలి. అంతకు మించి ఏంటంటే ట్రంప్ హెచ్చరిక, అంటే ఇరాన్తో ఒకవైపు చర్చలు జరుపుతున్నామని చెప్తున్నాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ మరోవైపు తీవ్ర సైనిక చర్యలకు దిగుతుందని హెచ్చరిస్తున్నాడు. అలా విధంగా దిగుతున్న వాతావరణం కూడా ఉంది. రెండు కీలకమైనవి ఇరాన్తో చర్చల్లో స్తంభించిన రెండే. ఒకటి హార్మూజ్ జలసంధి తెరవడం, రెండోది ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందం కుదుర్చుకోవడం. ఈ చర్చల్లో ఒమన్ కీలక మధ్యవర్తిగా ఉన్న అది ఒక కన్క్లూజన్కి రాలేదు. ఈ ఖతారు, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు కూడా దౌత్య ప్రయత్నాల భాగమైనా కూడా మళ్ళీ ఏమి అది పూర్తి స్థాయిలో దానికి ఒక రూపం అనేది రాలేదు. అందుకు ఇప్పుడు ఏంటంటే వాషింగ్టన్ కి టెహ్రాన్ మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం అయితే కుదరటం లేదు. అంటే అమెరికాకి ఇరాన్ కి ఈ అమెరికా ఒత్తిడితో చర్చలకు రావాల్సి వచ్చిందని ట్రంప్ వర్గం చెప్తోంది. ఇరాన్ తనపై విధించిన ఒత్తిడిని అంగీకరించేది లేదని చెప్తుంది. కాబట్టి ఏదేమైనా ఈ ప్రస్తుత పరిస్థితి రెండు దిశల్లో కదులుతోంది. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు, మరోవైపు భూమి, సముద్రం, గగనతలంలో సైనిక ఉద్రిక్తులు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది కొంత మళ్ళీ టైట్ అవుతోంది, మళ్ళీ ఇష్యూ పెద్దదవుతోంది. మరి ఇంకా పెద్దది చేసుకుని చేతులు కాల్చుకుంటారా? దాని ఇంపాక్ట్ వాళ్ళ ఇద్దరు యుద్ధం కాదు కానీ మొత్తం ప్రపంచ దేశాల మీదకి వచ్చింది అన్న వాతావరణం మనం చూసాం. అటు ఆయిల్, గ్యాస్ కొరత, వీటితో పాటు కొంత వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా ఈ యుద్ధం ఇంపాక్ట్ కనిపిస్తోంది. కాబట్టి మరి యుద్ధం ఆగుతుందా, ఇంకా ముందుకు వెళ్తే మిగతా దేశాల పరిస్థితి ఏంటన్నది కూడా మనం ఆలోచించాలి.